బుధ భగవానుడు, గురు భగవానుడు, శుక్ర భగవానులలో ఒక్కడైన లగ్నాత్తు కేంద్ర స్థానంలో అంటే 1, 4, 7, 10 స్థానములు యందు ఉన్నప్పుడు సూర్యుడు తిమిరెమున పోగొట్టినట్లు సర్వ అరిష్టాలు పోగొట్టడానికి అవకాశం ఉంటుంది. అదే గురువు ఒక్కడే బలవంతుడై లగ్నమందున్న శివ నమస్కారము పాపత్రయమును పోగొట్టినట్లు అరిష్టములన్నీ పోగొడతారు. లగ్నాధిపతి ఒక్కడు బలవంతుడై కేంద్రమునందున్నప్పుడు శివుడు త్రిపురములను దహించినట్లు అరిష్టములన్నీ దహించి వేస్తాయి. శుక్లపక్షమున రాత్రి జన్మలగ్నం శుభగ్రహముల చేత చూడబడుట, కృష్ణపక్షమున పగటి జనన అయిన అరిష్టములన్నీ నశించిపోతాయి. ఇది ఏంటంటే బుధ భగవానుడు, గురు భగవానుడు, శుక్ర భగవానుడు యొక్క బలం. ఆ బలం మీదే ఆధారపడి ఉంటుంది అరిష్టాలు పోగొట్టే విధానం. కాబట్టి ఈ విషయాలు గమనించండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. లైక్ చేస్తే మరింత మందికి ఈ వీడియోని రికమెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది యూట్యూబ్. కాబట్టి లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటున్నాను. జై గురుదత్.